హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనస మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 28. మౌని ప్రశాంత్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టిన తరువాత పంతులు గారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక పెద్దవాళ్ళందరూ కూర్చుని పెళ్లికి కావలసిన బట్టల గురించి, మిగతా కార్యక్రమాల గురించి, ఎవరెవరు దగ్గర బంధువులని పిలవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా గేటు దగ్గర నేను వచ్చేసా పెద్దమ్మ అని గట్టిగా అరుపు వినబడుతుంది. అందరూ అటు చూస్తారు. డోర్ దగ్గర బ్లూ టీషర్ట్ పైన ఓవర్ కోట్ వేసుకొని కింద బ్లాక్ కలర్ జీన్ ప్యాంట్తో చేతిలో బ్యాగ్తో ఒక అబ్బాయి నుంచుని ఉంటాడు. అందరూ అటు చూస్తారు. దుర్గా ఇంకా మూర్తి గారు ఎవరా అని ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉంటారు. రాజీ గారు ఆ అబ్బాయిని చూసి, ఏ రాహుల్, ఎప్పుడొచ్చావు? చెప్పకుండానే వచ్చేసావే అని గబగబా తన దగ్గరికి వెళ్తారు. ఏంటి పెద్దమ్మా, నేను రాక రాక ఊరొస్తే కనీసం ఎయిర్పోర్ట్కి కూడా అన్నయ్యలు ఎవరూ రాలేదు. నేను వస్తున్నట్టు చిన్నన్నయ్యకి ఇన్ఫార్మ్ చేశాను కూడా అంటాడు పాపం జాలిగా రాహుల్. రాహుల్, వాడు కొంచెం బిజీగా ఉన్నాడు లేరా. ఇప్పుడేమైంది? నువ్వు ఇంటికి వచ్చేసావుగా. అయినా నాకు ఒక ఫోన్ చేయాల్సిందిగా, డ్రైవర్ని కార్తో పంపించుండేదాన్ని అంటారు రాజీ గారు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చిన్నన్నయ్యకి ఫోన్ చేశాను, కానీ వాడు రాలేదు. కనీసం కార్ కూడా పంపించలేదు అంటాడు రాహుల్. సరేలే, వచ్చేసావుగా, లోపలికి రా అంటారు రవీందర్ గారు. సరేనని లోపలికి అడుగు పెట్టబోతున్న రాహుల్ని, కాదు నాన్న, కాసేపు ఆగు అని ఆపేస్తారు రాజీ గారు. వెంటనే లోపలికి వెళ్ళి పని మనిషి సుశీలతో చెప్పి ఎర్రనీళ్ళు దిష్టికి రెడీ చేయిస్తారు రాజీ గారు. సుశీల రాహుల్కి దిష్టి తీసి బయట పారబోయడానికి వెళ్ళిన తరువాత, ఇప్పుడు లోపలికి రానాన్న అని రాహుల్ని తీసుకొని ఇంట్లోకి వస్తారు రాజీ గారు. కొత్తగా కనిపిస్తున్న మూర్తి ఇంకా దుర్గల్ని ఎవరా అన్నట్టు చూస్తుంటాడు రాహుల్. మీ చిన్న వదిన పేరెంట్స్ రా అని చెప్తారు రాజీ గారు. నమస్తే అండి అని చెప్పి కూర్చుంటాడు రాహుల్. రాహుల్ని అక్కడ చూడగానే షాక్తో కిచెన్లోకి గబగబా వెళ్ళిపోతుంది చంద్రిక. ఈలోగా రాజీ గారు, నువ్వు కూర్చోనానా, నీకు కాస్త కాఫీ తీసుకొని వస్తాను, తర్వాత వెళ్ళి ఫ్రెష్ అవుదువు కానీ అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు రాజీ గారు. కిచెన్లోకి వెళ్ళేసరికి చంద్రిక అక్కడ నిలబడి గోళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది. ఏమ్మా చందు, ఇక్కడున్నావు? నీకేమైనా కావాలా అని అడుగుతారు రాజీ గారు. రాహుల్ని చూసిన టెన్షన్లో అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక, అది అది వాటర్ కోసం వచ్చానాంటీ అని అబద్ధం చెప్తుంది చంద్రిక. ఆంటీ ఏంటమ్మా, మీ అక్కకి అత్తయ్యని అయినప్పుడు నీకు కూడా అత్తయ్యనేగా, చక్కగా అత్తయ్య అని పిలు, సరేనా అని. వాటరేగా, ఇదిగో తీసుకో అని ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి చంద్రిక చేతికి ఇస్తారు. ఏదో తాగానన్నట్టుగా బుక్కెడి నీళ్లు నోట్లో పోసుకొని బాటిల్ అక్కడ పెట్టేస్తుంది చంద్రిక. కానీ తను కిచెన్ నుంచి మాత్రం బయటికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది. ఇంకేమైనా కావాలా చంద్రిక నీకు అని అడుగుతారు రాజీ గారు. లేదాంటీ, ఏం వద్దు, నేను వెళ్తాను అని కిచెన్ నుండి బయటికి వచ్చి అక్కడి నుండి రాహుల్కి కనిపించకుండా బయట గార్డెన్లోకి వెళ్ళిపోతుంది చంద్రిక. అసలు అసలు రాహుల్ ఇక్కడికి ఎలా వచ్చాడు? వైజాగ్లో ఉండాల్సిన వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక. ఇప్పుడు
తనకి నా ముఖం ఎలా చూపించాలి? అసలు తను నా గురించి ఏమనుకుంటున్నాడు? తను నా గురించి తప్పుగా అనుకుంటే మాత్రం నేను అసలు భరించలేను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది చంద్రిక. ఈలోగా రాజీ గారు కాఫీ చేసి హాల్లో ఉన్న అందరికీ మరోసారి ఇస్తూ రాహుల్కి కూడా ఇస్తారు. ఏరా నాన్న, సడన్ గా చెప్పకుండా వచ్చావు, ఏంటి సంగతి? ఎప్పుడు రమ్మన్నా వర్క్ బిజీ అంటావుగా, మరి ఇప్పుడు లేదా బిజీ అంటారు రాజీ గారు. అబ్బా పెద్దమ్మ, నీకు తెలుసు కదా నేను చదువుకుంటూ ఇంకో పక్క బిజినెస్ చూసుకుంటున్నానని. ఇంకో 2 మంత్స్లో కాలేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్గా బిజినెస్ చూసుకోవాలి. ఇంకా నాకు ఇంకో 2 మంత్సేగా టైం ఉంది. ఈ 2 మంత్స్ అయినా అన్నయ్య వాళ్ళతో నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను అంటాడు రాహుల్. రాహుల్ రవీందర్ గారి తమ్ముడు, రాజేందర్ గారి కొడుకు. ఆయనకి రాహుల్ ఒక్కడే సంతానం. ఆయన కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. పెద్దమ్మ, నాకు మొన్నే ఒక విషయం తెలిసింది. చిన్నన్నయ్య పెళ్లి చేసుకున్నారని, తనకి ఒక పాప కూడా ఉందని. మరి ఎక్కడుంది ఆ చిన్నారి అని అడుగుతాడు రాహుల్. పాప ఇక్కడ లేదురా, వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుంది. ప్రశాంత్ అన్నయ్య కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అదంతా ఒక పెద్ద కథ, నీకు తర్వాత తీరిగ్గా చెప్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటారు రాజీగారు. సరేనని పెద్దమ్మ, పైన సెకండ్ రూమ్ నాదే కదా అని అడుగుతాడు రాహుల్. అవునరా, అది నీకోసమే, వెళ్ళు అని చెప్తారు రాజీగారు. సరేనని తన లగేజ్ పట్టుకొని వెళ్ళబోతుంటే, లగేజ్ ఎందుకురా, డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు వెళ్ళు అంటారు రవీందర్ గారు. సరేనని తన రూమ్కి వెళ్ళిపోతాడు రాహుల్. డ్రైవర్ లగేజ్ తీసుకొని వెళ్ళి తన రూమ్లో పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయట గాలి కోసం బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు రాహుల్. అక్కడ నుంచి కిందకి చూస్తుంటే గోర్లు కొరుక్కుంటూ అటు తిరిగి నిలబడి ఉన్న చంద్రిక కనిపిస్తుంది రాహుల్కి. ఒక్కసారిగా తన మనసంతా అలజడికి లోనవుతుంది. రాహుల్ వెంటనే తను చందు కదా, ఇక్కడ చందు ఎలా, అసలు తను లాస్ట్ 2 మంత్స్గా కాలేజ్కి కూడా రావడం లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్. అయినా అసలు ఇక్కడ తను ఎందుకుంది అనుకుంటూ ముందు తనేనా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చి ఫాస్ట్గా కిందకి వెళ్తాడు. చంద్రిక ఏదో ఆలోచిస్తూ పైకి చూస్తుంది. బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్న రాహుల్ కనబడగానే, రాహుల్ నన్ను చూశాడా, అలా జరగడానికి అసలు వీల్లేదు అనుకుని వెంటనే అతను బయటకు వెళ్ళేసరికి చంద్రిక, రాహుల్ నన్ను చూడకూడదు, ఆలోపే నేను లోపలికి వెళ్ళిపోవాలి, అమ్మా నాన్నలకి చెప్పి త్వరగా ఊరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ మళ్ళీ కిచెన్ డోర్ గుండానే లోపలికి వచ్చేస్తుంది. బయటకు వెళ్ళిన రాహుల్కి అక్కడ గార్డెన్లో ఎవరూ కనిపించకపోతే, ఇదేంటి, ఇందాక ఇక్కడే కదా చూశాను అనుకుంటూ గార్డెన్కి అటువైపు ఇటువైపు చుట్టూ వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అటుగా వెళుతున్న మెయిడ్ని పిలిచి, ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండాలి కదా, ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు రాహుల్. అతను రాహుల్ వైపు చూసి, ఇక్కడ ఎవరూ లేరు బాబు అని అంటాడు. లేదు లేదు, ఇప్పటి వరకు ఇక్కడ
ఒక అమ్మాయి నిలబడి ఉండడం నేను చూశాను అంటాడు రాహుల్. ఏమో బాబు, నాకు తెలీదు అని అతడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ లోపలికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంటాడు రాహుల్. లోపలికి వచ్చిన చంద్రిక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, మనం వచ్చి చాలాసేపు అయింది కదా, మరి అక్కని చూడడానికి వెళ్ళమా? త్వరగా పదండమ్మా, అక్క దగ్గరికి వెళ్దాం, నాకు పాపని చూడాలని ఉంది అంటుంది చంద్రిక. అవును కదా, మౌని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం మన ఊరు వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. ముందు పెళ్ళికి ముహూర్తాలు ఫిక్స్ అయినట్టు మనం మౌనికి చెప్పాలి అని అదే విషయం మూర్తి గారికి చెప్తుంది దుర్గా. ఏమండి, పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా, మనం రావడానికి ఇక్కడ ఇల్లు చూసుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఈలోగా మనం మౌని దగ్గరికి వెళ్దామండి. వెళ్ళి ఈ రాత్రికి మౌని వాళ్ళ దగ్గర ఉండి రేపు ఈ దగ్గరలోనే ఎక్కడైనా ఒక ఇల్లు చూసుకుందాం అని మూర్తిగారితో చెప్తుంది దుర్గా. నువ్వు అన్నది నిజమే, ముందు మనం మౌని వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి రవీందర్ గారు వాళ్ళతో, సరేనండి, మేము ఒకసారి మౌని దగ్గరికి వెళ్ళి అట్నుంచి మా ఇంటికి వెళ్తాం. పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా, మేము తొందరలోనే ఒక ఇల్లు చూసుకొని ఇక్కడికి వస్తాం, పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా అని చెప్తారు దుర్గా ఇంకా మూర్తి గారు రవీందర్ మరియు రాజీ గారు వాళ్ళతో. లేదండి, అందరం మౌని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అంటారు రాజీ గారు. అవునండి, మంచి మాట, మనం అందరం కలిసి వెళ్ళి వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం. మౌని ఆనందాన్ని మేము కలరా చూడాలనుకుంటున్నాం అంటారు మూర్తి గారు. సరే సరే, కానీ ముందు మేము వెళ్తాం, మీరు తర్వాత వద్దురు కానీ. మీరు వచ్చినట్టు మౌనికి తెలియదు కదా, మేము వెళ్ళి కాసేపు మౌనిని ఆట పట్టిస్తాం, తర్వాత మీరు రండి అని చెప్తారు రాజీ గారు. సరేనని అందరూ కలిసి 2 కార్లలో బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఏమండి, రాహుల్ కూడా వాళ్ళ అన్నయ్య వదినని చూడాలనుకుంటున్నాడు కదా, వాడిని పిలుస్తాను ఉండండి అని అంటారు రాజీ గారు. అవును, వాడు ప్రశాంత్ పాపని కూడా చూడాలనుకుంటున్నాడు అంటాడు విక్రాంత్. సరే, నేను వెళ్ళి వాడిని పిలుస్తాను అని పైన ఉన్న రాహుల్ రూమ్కి వెళ్తారు రాజీ గారు. ఆవిడ వెళ్ళేసరికి రాహుల్ బాల్కనీలో నిలబడి తన మొబైల్లో ఏదో ఫోటో చూస్తూ ఉంటాడు. నాన్న రాహుల్, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వెళ్తారు రాజీ గారు. ఆవిడని చూడగానే మొబైల్ ఆఫ్ చేసి వెనక్కి పెట్టేసి, ఏం లేదు పెద్దమ్మ, ఏంటి ఇలా వచ్చారు చెప్పండి అని అడుగుతాడు రాహుల్. మేమందరం అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, నువ్వు వాళ్ళని చూడాలన్నావుగా, వస్తావేమోనని అడగడానికి వచ్చాను అంటారు రాజీ గారు. రాహుల్ కాసేపు ఆలోచించి, నేను ఇక్కడున్నా నాకు తనే గుర్తొస్తుంది, అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే కాస్త నా మూడ్ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటూ, సరే పెద్దమ్మ, వస్తాను అని 2 minutes పెద్దమ్మ, నేను వెళ్ళి రెడీ అయ్యి కిందకి వచ్చేస్తాను అని చెప్తాడు రాహుల్. సరే నాన్న, త్వరగా వచ్చేయి అని చెప్పి రాజీ గారు కిందకి వెళ్ళిపోతారు. మరి రాహుల్ నుండి తప్పించుకొని చంద్రిక ఎలా వాళ్ళ ఇంటికి వెళ్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం
మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.